స్వస్థత ప్రజలను ఆయన వైపు ఆకర్షించడానికి ఆయన కోరుకోలేదు, కానీ విముక్తిని, విడుదలను కలిగించినట్లు మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన స్వస్థత కేవలం శారీరకమైనది కాదు, సామాజికమైనది మరియు ఆధ్యాత్మికమైనది. యేసు ప్రభువు వారు కేవలం శారీరకంగా మాత్రం కాదు, మరి ఆ దినాల్లో సామాజికంగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలు వాటన్నింటిని కూడా యేసు ప్రభువు వారు తొలగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కేవలం శారీరక మాత్రం కాదు, ఆయన సామాజిక పరంగా కూడా దేవుడు అనేక పనులు చేసినట్టు, యేసయ్య అనేక పనులు చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆధ్యాత్మికంగా ద స్పిరిచువల్, ఈరోజు మనం ఆధ్యాత్మికంగా కూడా బలహీనత కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉంటున్నాం. ఈరోజు మనం అందరినీ కూడా సరైన రీతిలో వారి పట్ల శ్రద్ధ కలిగి మనం జీవించాలి, వారిని మనం గౌరవించాలి. ఈరోజు ఎంతమంది మనం అలాంటి తలంపు కలిగి క్రైస్తవులుగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం.